సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఏడాదికి ఒక సినిమాతో సరిపెట్టే పాన్ ఇండియన్ సీనియర్ హీరోల దగ్గర నుండి 2-3 సినిమాలతో ఫ్యాన్స్ తో ఎప్పుడూ టచ్ లో ఉండే యంగ్ అండ్ డైనమిక్స్ హీరోల వరకు కొంతమంది 2024ను మిస్ అయ్యారు. ఆ జాబితాలో ఎవరెవరున్నారో ఒలుకేండి. 2023 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నరసింహం, బాలయ్య పోటాపోటీగా బరిలోకి దిగారు. ఈ ఇయర్ మాత్రం గప్చుప్ అయిపోయారు. నెక్స్ట్ ఇయర్ పొంగల్ రేస్ లో మళ్లీ నిలవాల్సి ఉండగా చిరు తప్పుకుని కొడుక్కి ఆ ప్లేస్ నివ్వడంతో ఇప్పుడు చరణ్, బాలయ్య మధ్య బిగ్ వార్ నడుస్తోంది. బాలకృష్ణ కూడా ఈ ఏడాదిలో అన్స్టాపబుల్ తో అలరిస్తున్నాడు. 2024 చరణ్ ఎంట్రీ మిస్ అయి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి కన్ఫర్మ్ అయింది. 2024లో సెట్స్ లో సీనియర్లే కాదు జూనియర్లు కూడా గడిపేశారు. ఏడాదికి 2-3 సినిమాలను దించేసే యంగ్ హీరోలు కూడా ఒక్కసారి ఫ్యాన్స్ కి హాయ్ చెప్పలేదు. ఆ జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు నాగ చైతన్య. మినిమంలో మినిమం ఏడాదికి ఒక్క సినిమాతోనైనా పలకరిస్తూ ఉంటాడు చైతు. కానీ పుష్ప 2 దెబ్బకు ఈ ఇయర్ ఎండింగ్ నుండి వైదొలిగి నెక్స్ట్ ఇయర్ ఫెబ్ లో ప్లేస్ ని కన్ఫర్మ్ చేసుకున్నాడు. నితిన్ కూడా సేమ్ టు సేమ్ చివరి నిమిషంలో క్రిస్మస్ రేస్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. చిరు, బాలయ్య, చైతు, చరణ్ మాత్రమే కాదు ఇంకొంతమంది యంగ్ యాక్టర్స్ కూడా 2024ను మిస్ చేసుకున్నారు. నాగార్జున, వెంకీలు పలకరిస్తే వారి సన్స్ అఖిల్, చైతు, రాణాలు కూడా ఈ ఏడాది రెస్ట్ తీసుకున్నారు. వీరే కాకుండా ఈ ఏడాది థియేటర్లో సినిమాను దింపని హీరోల లిస్ట్ ఏంటో చూద్దాం. ఏజెంట్ లాంటి డిజాస్టర్ వచ్చాక అయ్యగారు అఖిల్ సినిమా ఎంపికలో ఆచితూచి అడుగులేస్తున్నాడు. అందుకే ఈ సంవత్సరం పలకరించలేకపోయాడు. లాస్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించిన కళ్యాణ్ రామ్ ఈ ఏడాది సైలెంట్ అయిపోయాడు. కానీ దేవరకి నిర్మాతగా వ్యవహరించి సక్సెస్ నైతే అందుకున్నాడు. సాయి తేజిత్ కూడా ఇలాంటి సిచ్యువేషనే. లాస్ట్ ఇయర్ ఒక్క హిట్ విరూపాక్ష, ఒక ఫ్లాప్ బ్రోతో హవా చూపించి ఈ సంవత్సరం మాత్రం థియేటర్లు టచ్ చేయలేకపోయాడు. నెక్స్ట్ ఇయర్ సంబరాల ఏటిగట్టుతో వస్తానంటున్నాడు. రాణా తెలుగులో స్ట్రైట్ మూవీ చేయలేదు. బెట్టా అండ్ డబ్బింగ్ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ చేసి ఓకే అనిపించుకున్నాడు. ఈ యంగ్ హీరోలే కాదు మరికొంతమంది డైనమిక్ యాక్టర్స్ కూడా 2024ను మిస్ చేసుకున్నారు. సాయి తేజ్ బాటలోనే తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఉన్నాడు. ఈ ఏడాది థియేటర్స్ ని పలకరించలేదు ఈ మెగా వారసుడు. కొత్త సినిమా అప్డేట్స్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. కొన్నేళ్లుగా ఫెయిల్యూర్స్ చూస్తున్న నాగశౌర్య కూడా గ్యాప్ తీసేసుకున్నాడు. చేతిలో 3 సినిమాలున్నాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయరే రాబోతున్నాయి. 2 ఏళ్ల క్రితం మేజర్, హిట్ 2తో బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫేమ్ తెచ్చుకున్న అడవిశేష్ 2 ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారిపోయాడు. గూఢచారి 2, డెకాయిట్ చిత్రాలు ప్రెజెంట్ సెట్స్ పై ఉన్నాయి. చివరిగా జాతిరత్నాలతో యంగ్ సెన్సేషన్ గా మారిపోయిన నవీన్ పోలిశెట్టి కూడా నెక్స్ట్ కథలెంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అప్పుడెప్పుడో అనౌన్స్ చేసిన అనగనగా ఒక రాజు సినిమా ఆగిపోయింది అనుకుంటే సడన్ గా సెట్స్ పై ఉన్నట్లుగా ప్రీ వెడ్డింగ్ వీడియో రిలీజ్ చేసి సినిమా బతికే ఉందని చెప్పకనే చెప్పాడు. ఇలా మొత్తానికి సీనియర్లు, గ్లోబల్ స్టార్, యంగ్ స్టార్లు 2024ను మిస్ చేసుకున్నారు. మరి నెక్స్ట్ ఇయర్ ఎంతమంది హీరోలు ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటారో 2025 ఇయర్ ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఈ ఏడాది కోలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలతో ప్రయోగాలు చేసింది. స్మాల్ బడ్జెట్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ ని అందుకుంది. వివాదాలను చవిచూసింది. డివోర్స్ వార్తలతోనూ ట్రెండ్ అయింది. మొత్తానికి 2024లో తమిళ ఇండస్ట్రీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే టాలీవుడ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి టాక్ ఆఫ్ ద ఇండియన్ ఇండస్ట్రీగా మారిపోతుంది. మనమెందుకు చేయకూడదన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో ఎన్నడూ లేని విధంగా భారీ బడ్జెట్ సినిమాలను దింపింది. శంకర్ అంటే భారీ బడ్జెట్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఎప్పుడో ముగిసిపోయిన కథకు సీక్వెల్ అంటూ తీసుకొచ్చి ఇండియన్ 2 లాంటి సినిమాలను తీసుకొస్తే తిప్పికొట్టారు ఆడియన్స్. ప్రయోగాత్మక సినిమాలతో వర్స్టైల్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సూర్య కంగువాతో కంగు తినిపించింది. ఇక భారీ స్టార్ కాస్ట్ ఉన్న వెట్టాయిన్ సంగతి చెప్పనక్కర్లేదు. ఇక ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు కోలీవుడ్ పరువును నిలబెట్టాయి. వాజై, లబ్బర్ పంతు, డిమాండీ, కాలనీ 2, మైళగన్, మహారాజా చిత్రాలు మంచి హిట్స్ ని అందుకున్నాయి. ఈ స్మాల్ బడ్జెట్ చిత్రాలే కోలీవుడ్ మార్కెట్ కు ఊపిరిపోసాయి. రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య లాంటి స్టార్లు బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటలేకపోతే యంగ్ హీరోలు హవా చూపించారు. ఇక సినిమాల పరంగా కన్నా డివోర్స్ వార్తలు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జీవి ప్రకాష్ తన భార్య కమ్ సింగర్ సైంధవితో విడిపోతున్నట్లుగా ప్రకటించాడు. మరో స్టార్ హీరో జయం రవి కూడా తన భార్య ఆర్తికి విడాకులిచ్చాడు. అల్లుడి బాటలో నడిచాడు మామ ఇండియన్ ఫేమస్ మ్యూజిషియన్ ఏఆర్ రెహమాన్. సైరా భానుతో 29 ఏళ్ల వైవాహిక బంధానికి తెగదెంపులు చేసుకున్నాడు. ఇక ధనుష్, ఐశ్వర్యలు ఎప్పుడో సెపరేట్ అయినా రీసెంట్లీ ఫ్యామిలీ కోర్టు విడాకులను మంజూరు చేసింది. ఇక 2024లో కోలీవుడ్ కొన్ని వివాదాల్లో చిక్కుకుంది.
నయనతార డాక్యుమెంటరీలో నాన్ రౌడీదాన్ ఫుటేజ్ వినియోగించినందుకు 10 కోట్లు చెల్లించాలని ధనుష్ నోటీసు పంపడంతో 9 ఫైర్ కావడంతో వివాదంగా నిలిచింది. ఇయర్ ఎండింగ్ లో కీర్తి సురేష్ పెళ్లి కోసం ఇళయ దళపతి విజయ్, త్రిషలు ఒకే ఫ్లైట్ లో జర్నీ చేయడంతో వీరి మధ్య ఏదో నడుస్తోందని జస్టిస్ ఫర్ సంగీతను ట్రెండ్ చేశారు నెటిజన్లో. ఇది కూడా కాంట్రవర్షియల్ ఇష్యూగా మారింది. మొత్తానికి ఈ ఏడాది మిక్స్డ్ రిజల్ట్ చూసింది కోలీవుడ్. మరి నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తుందో. 9 years గ్యాప్ తర్వాత బాలీవుడ్ కండల్ వీరుడు సల్మాన్ ఖాన్ ను డీల్ చేస్తున్నాడు కోలీవుడ్ డైరెక్టర్ మురుగదాస్. ఇప్పటి వరకు 3 రీమేక్లు తీసుకెళ్లి అక్కడ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు మరొక హిందీ మూవీతో వస్తున్నాడు. మరి సల్లూ భాయ్కి ఆ రేంజ్ హిట్ ఇస్తాడా? ఈసారి చేస్తున్న ప్రయోగం ఇద్దరికి బ్లాక్ బస్టర్ హిట్ ని అందిస్తుందా? మురుగదాస్ అంటే తమిళ్లో మాత్రమే కాదు, తెలుగులో కూడా క్రేజ్ ఉన్న డైరెక్టర్. గజనీతో టాలీవుడ్ లో ఇన్ డైరెక్ట్ పాపులారిటీ తెచ్చుకున్న మురుగదాస్ ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. తమిళ హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ ఫిల్మ్ మేకర్ తెలుగు హీరోలకు యావరేజ్ హిట్స్ ఇచ్చాడు. స్టాలిన్, స్పైడర్ తో ఇటు చిరంజీవి, ఇటు మహేష్ బాబును డీల్ చేసిన ఈ స్టార్ డైరెక్టర్ తనకు బాగా పేరు తెచ్చిన గజనీతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తమిళ రీమేక్లు తీసుకెళ్లి హిందీలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు మురుగదాస్. అకీరాతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న ఈ స్టార్ డైరెక్టర్ బాలీవుడ్ కి గ్యాప్ ఇచ్చేశాడు. 9 years గ్యాప్ ఇచ్చిన మురుగదాస్ కండరవీరుడు సల్మాన్ ఖాన్ ను డీల్ చేస్తున్నాడు. సికిందర్ తో నెక్స్ట్ ఇయర్ ఈద్ కు థియేటర్ లో పలకరించబోతున్నాడు. సల్లూ భాయ్ ని వైలెంట్ హీరోగా చూపించబోతున్నాడు. రీసెంట్లీ రిలీజ్ అయిన టీజర్ ప్రజెంట్ యూట్యూబ్ లో ట్రెండ్ షేక్ చేయడంతో పాటు వ్యూస్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా క్యామియోస్ తో సరిపెట్టేస్తున్నాడు సల్మాన్ ఖాన్. ఈ ఏడాది కూడా స్పెషల్ రోల్స్ తోనే అలరించాడు. ఇప్పటి వరకు రీమేకులతోనే హిట్ అందుకున్న మురుగదాస్ ఈసారి స్ట్రైట్ స్టోరీతో ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు. 3 ఖాన్స్ లో ఇప్పటి వరకు 1000 కోట్ల మార్క్ టచ్ అయిన సల్లూ భాయ్కి సికిందర్ తో ఈ ఫీట్ ను మురుగదాస్ అందిస్తాడో లేదో వెయిట్ అండ్ సీ. యుఐతో ఉపేంద్ర బాక్స్ ఆఫీస్ ని దున్నేశాడు. ఇయర్ ఎండింగ్ లో కిచ్చా సుదీప్ హంటింగ్ షురూ చేశాడు. ఇప్పుడు మరొక శాండల్వుడ్ స్టార్ హీరో సంక్రాంతి తనదే అంటున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాకుండా ఈసారి భయపెడతాను అంటున్న ఆ హీరో ఎవరు? ఏంటా సినిమా? క్రిస్మస్ బరిలో 2 స్టార్ హీరోస్ పోటాపోటీగా సినిమాలను దింపేశారు. యుఐతో ఉపేంద్ర మరొకసారి తన మార్క్, యాక్టింగ్, డైరెక్షన్ చూపిస్తే మ్యాక్స్ తో కిచ్చా సుదీప్ ఇయర్ ఎండింగ్ చేశాడు. ఇప్పుడు సంక్రాంతికి తన వంతు అంటున్నాడు స్టార్ హీరో శరణ్. పండగ బరిలో తన మూవీని తీసుకొస్తున్నాడు. షూ మంతర్ అంటూ హారర్ సినిమాతో భయపెట్టేందుకు రెడీ అయ్యాడు. రీసెంట్లీ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డీ రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనర్. తరుణ్ స్టూడియోస్ బ్యానర్ పై మానసా తరుణ్ శివప్ప నిర్మిస్తున్న షూ మంతర్లో దెయ్యాలను వదిలించే ప్రీస్టుగా కనిపించబోతున్నాడు శరణ్. కర్వా ఫ్రేమ్ నవనీత్ డైరెక్షన్ వహించారు. హారర్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమా ట్రైలర్ మంచి వ్యూస్ రాబట్టుకుంటోంది. ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది చిత్ర యూనిట్. రీసెంట్ టైమ్స్ లో మూవీ హిట్ కొట్టగానే దీనికి సీక్వెల్స్ లైన్ లో పెట్టి హిట్స్ అందుకుంటానంటున్నాడు స్టార్ హీరో శరణ్. రాంబో 2, విక్టరీ 2, అవతార పురుష 2లు ఫేమ్ ని తెచ్చిపెట్టాయి. ప్రెజెంట్ ఈ సినిమా పైనే హోప్స్ పెట్టుకున్న శరణ్ కు ఈ సినిమా అతడి ఖాతాలో మరొక హిట్ ను వేస్తుందో లేదో పొంగల వరకు వేచి చూడాల్సిందే.